హోటల్లో ఆగుతాం. అసలు టేస్ట్ ఎలా ఉందో కూడా చూస్తానండి. మా మామయ్య ఉన్నారు వైజాగ్లో, అలాగే మా పెద్దమ్మ ఉన్నారు, అంటే మా అమ్మగారు వాళ్ళ తమ్ముడు రెండో అక్క ఉన్నారండి. రాజమండ్రి దాటేసాం. రాయుడు గారి మిలిటరీ హోటల్లో ఆగుతామండి. ఈరోజు క్లైమేట్ కూడా చూడండి చాలా బాగుంది. ఓకే అండి, నా వీడియోస్ చూస్తున్నారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మా వారు డ్రైవింగ్. క్లైమేట్ కూడా ఈరోజు చాలా బాగుందండి. రోజు ఉక్కపోత కింద ఉండేది, చల్లగా ఉంది. మా గురించేనేమో, మా ప్రయాణం గురించి అనుకుంటా. వెళ్దామా వద్దా అనుకుంటా బయలుదేరాము. గబగబా బట్టలు బ్యాగ్లో అలా పడేసి జిప్పేసి బయలుదేరిపోయామండి. ట్రాఫిక్ కూడా పెద్ద లేదండి ఈరోజు, సండే వల్ల. లేకపోతే కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. సాయంత్రం మట్టి హైవే మీద ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇది నేషనల్ హైవే కాబట్టి పెద్ద పెద్ద లారీలు అవి వెళ్తూ ఉంటాయి కదా. ఇదివరకు మీద కరోనాకు ముందు మీద కరోనా దాటాక నేషనల్ వైజాగ్ హైవే బాగా ట్రాఫిక్ ఎక్కువే ఉంటుందండి. వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. మొన్న ఒక మ్యారేజ్కి వెళ్ళి వచ్చేటప్పుడు అలాగే ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. 3ంటికి బయలుదేరితే రాత్రి 1 గంటకి వెళ్ళాము నైటు. ఇప్పుడైతే త్వరగానే రాజమండ్రి దాటేసి ఇప్పుడు దగ్గర అన్నవరం దగ్గరికి వచ్చేస్తున్నామండి. క్లైమేట్ చూసారా ఎంత బాగుందో. ఈ పెద్ద లారీల వల్లే కొంచెం టైం పడుతుంది. ఇది నేషనల్ హైవే కోల్కతా, ఒడిశా, పూరి అన్నీ వెళ్ళే దారి కదండి ఇది. కొండ ప్రాంతం అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి కొండ ప్రాంతాలు అంటే ఇష్టం? చూడగానే మనసు ఏంటో ప్రశాంతంగా అనిపిస్తుంది. గెస్ట్ హౌస్లు కట్టుకుంటే ఇటువంటి చోట్ల కట్టుకోవాలండి. చాలా ఆహ్లాదకరంగా ఉండి మనసుకి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. ఇక్కడ ఏమన్నా 10 సెంట్లు భూమి దొరికితే ప్రశాంతంగా గెస్ట్ హౌస్ కట్టుకుంటే చాలా బాగుంటుందండి కొండ ప్రాంతంలో. అంటే గెస్ట్ హౌస్ అంటే ముందు మనకి చేసుకునే మేడ్ ఉండాలి, అలాగే కొండ ప్రాంతం అయి ఉండాలి, రోడ్డుకి అతి సమీపంలో ఉండాలి. ఈ 3 ఉంటే కనుక గెస్ట్ హౌస్ చక్కగా కట్టుకోవచ్చండి. ఎందుకంటే బయటికి రాగానే కొండలు కనిపించాలి. డబ్బు మా ఆయన గారు డబ్బు ఉండాలంటున్నారండి. నేనేమి ఎకరేం కొనమంటలేదు, ఓన్లీ 10 సెంట్లు కొనమంటున్నాను అంతే. ఓన్లీ 10 సెంట్లు కొన్నాం అనుకో. ఇలాంటి కొండ ప్రాంతంలో కొంచెం చిన్న పనులు చేసే మనుషులు దొరకాలి. మనం అస్తమాటలు ఉన్నాం కదా, ఎప్పుడైనా వచ్చి ఉంటాం. అందుకని ఈలోగా మధ్యలో ఇల్లు క్లీన్ చేయడానికి ఉండాలి కదా. అందుకని ఇల్లు క్లీన్ చేసి పెట్టే మనిషి ఉండాలి. బయటికి రాగానే కొండ కనబడాలి, దగ్గరలో టెంపుల్ ఉండాలి. మెయిన్ రోడ్ ఎందుకంటే రాగానే మెయిన్ రోడ్ మీద వెహికల్స్ కొంచెం ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయడానికి రోడ్డు ఉండాలి. అది ఇలాంటి చోట అయితేనే సాధ్యం అవుతుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యాలంటారు కదా. ఇంకో ధన్యవాదాలు. మా వారిని అడుగుతున్నానండి, వైజాగ్ చుట్టుపక్కల కొంచెం
సైట్ తీసుకో, గెస్ట్ హౌస్ కట్టుకుందాం, ఎప్పుడైనా పిల్లలకు ఉపయోగపడుతుంది, మనం కూడా వచ్చిపోతూ ఉండొచ్చు. ప్రాపర్టీ అక్కడ ఇక్కడ బదులు వైజాగ్లో అయితే పిల్లలకు కూడా బాగుంటుంది కదా. పెళ్ళిళ్ళు అయితే ఫ్యామిలీ పెరుగుతుంది కదండి. నలుగురు వెళ్ళబోయి ఇంకో నలుగురు వస్తారు కదండి. అల్లుడేంటి, కోడలేంటి, మనవాళ్ళు, మనవరాళ్ళు, వంశం పెరుగుతుంది కానీ తరగదు కదండి. నేను చెప్పింది కరెక్టేనండి. ఇటువంటి చోట సైట్ తీసుకుంటే మంచిదే కదా. కొండ ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఇప్పుడు నేను తీసే చోట కొండ కనిపించట్లేదు. నేను ఇందాక చూపించిన చోట కొండ కనిపించింది. బయటికి రాగానే ప్రకృతి కనిపించాలి. మనం మనుషుల్లో ఉన్నా లేకపోయినా ఇంటికి కాపలాగా ఉండి ఇల్లు శుభ్రం చేసే మనిషి కావాలి. అతి సమీపంలో రోడ్డు దగ్గర అయితే కనుక మనం ఎప్పుడైనా ప్రయాణం చేయడానికి కానీ ఏదైనా అవసరమైన వస్తువు తెచ్చుకోవడానికి కానీ రోడ్డుకి దగ్గరగా అయితే బాగుంటుంది. అది ఇటు వైజాగ్ సైడ్ అయితే బాగుంటుంది. అన్నవరం కూడా బాగుందండి. ఇంకా మేము అన్నవరం దాటలేదు. అన్నవరం రాజమండ్రి దాటాము. రాయుడు గారి మిలిటరీ హోటల్ దగ్గరికి వెళ్ళి లంచ్ చేసి బయలుదేరామండి. రాయుడు గారి మిలిటరీ హోటల్కి ఈ రాయుడమ్మ భోజనానికి వెళ్ళింది. అంటే భోజనం అంటే నాన్ వెజ్ తిన్నాను. స్టార్టర్స్ బాగున్నాయండి, బిర్యానీ కూడా బాగుంది. అలాగే పార్సిల్ కూడా పట్టుకెళ్తున్నాం, చిన్నదే. అన్నవరం వచ్చేసామండి. ఇది అన్నవరం వీర వెంకట సత్యనారాయణ టెంపుల్ అండి. మేము ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్తాం. ఈరోజు సండే నాన్ వెజ్ తిన్నాం కదా, రేపు వచ్చినప్పుడు ఆగి దండం పెట్టుకుంటాం. మీకు కనిపిస్తుందో లేదో. కనిపించేది బాగానే గుడి. ఇదిగోండి టెంపుల్కి వెళ్ళే ఆర్చ్ అది. అలా రోడ్డు ఉంటుంది కదండి, హైవే నుంచి కట్ అయ్యి. కనిపిస్తుందో లేదు టెంపుల్ కొండ పైన. ఇక్కడ కొండ కింద కూడా ప్రసాదాలు అమ్ముతున్నారండి, చిన్న టెంపుల్లా కట్టి. కొండ మీదకి దర్శనానికి ఎవరికైనా అవకాశం కుదరలేకపోతే ఇక్కడ ప్రసాదం తీసుకోవడానికి కూడా చిన్న టెంపుల్లా కట్టి పక్కన ప్రసాదాలు విక్రయిస్తున్నారు. అదిగోండి ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది మీకు. వైజాగ్ ఎంటర్ అయ్యామండి. ఎంటర్ అంటే డ్రాగన్ లాగా ఎంటర్ అవ్వడం వాన మొదలైపోయింది. అమ్మ వాన తల్లి, మళ్ళీ మేము వెళ్ళిపోయేదాకా రాకమ్మా, మబ్బుగా ఉన్నా పర్వాలేదు. సింపుల్గా ఉన్న పెండెంట్ వేసుకున్నానండి. ఎలా ఉందో మీరే చెప్పండి. ఇయర్ రింగ్స్ ఇవి పెట్టుకున్నాను. త్రీ ఫ్లేవర్స్ ఉన్నవి. వైజాగ్ కూల్గా ఉందండి, కాకపోతే వాన పడుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది, పడకుండా ఉంటే బాగుంటుంది. అనిపిస్తుందండి మా అద్దం మీద చినుకులు. గోపాలపట్నం సింహాచలం వేపగుంట రోడ్డు అండి ఇది. ఫంక్షన్ జరిగేది సింహాచలం బస్ స్టాండింగ్లో కళ్యాణ మండపం. కళ్యాణ మండపం పేరు తెలియదు. ఇది మట్టికి గోపాలపట్నం టౌన్.
బస్ స్టాండింగ్ కూడా వచ్చేసాం. ఇలా ఆర్చి నుంచి వెళ్ళిపోతే సింహాచలం కొండపైకి వెళ్తాం, సింహాద్రి అప్పన్న. మేము ఎప్పుడు వచ్చినా దర్శనం చేసుకుంటామండి. ఇలా వెళ్తే వేపగుంట, లక్ష్మీపురం. ఎప్పుడు వచ్చినా ఇవన్నీ తిరిగేసేవాళ్ళం చిన్నప్పటి నుంచి. మార్కెట్కి వెళ్తే మార్కెట్కి వెళ్ళిపోయేవాళ్ళం. బట్టల షాప్ అంటే బట్టల షాప్కి, గోల్డ్ షాప్ అంటే గోల్డ్ షాప్కి, రైతు మార్కెట్కి కూడా వచ్చామండి. బాగుంటాయి ఇక్కడ కూరగాయలు, అవి కూడా నాకు ఇష్టం, భలే ఉంటాయి. ఇక్కడ ఎక్కువ వరి కాకుండా కూరగాయలు పండుతాయి కదా. అంటే స్ట్రైట్ ఇంకా ఆ బ్రిడ్జ్ ఉంటుంది చూసావా పైన, దాటాక కొంచెం వెళ్ళాలి. వానదేవుడు కూడా కరుణించాడండి. రేపు వెళ్ళేదాకా కురవద్దంటే మరి ఆగాడు. మరి రేపు పొద్దున్న ఏం చేస్తారో వరుణ దేవుడు. ప్రస్తుతానికైతే మబ్బుగా బాగుంది, కానీ వాన మట్టికి భయపెట్టి ఆగిపోయింది. లేకపోతే వైజాగ్ కూడా మేము తీసుకొచ్చినట్టుగా ఉంది వాన కూడా మాతో పాటు. వైజాగ్ మా పెద్దమ్మ గారి ఇంటికి వచ్చామని చూసారండి. ఇక్కడ కూడా క్లైమేట్ ఎంత బాగుందో. పిల్లి పాలు తాగడానికి వచ్చేస్తుంది. చికెన్ కూర వండింది మా పెద్దమ్మ. స్మెల్కి కూడా వస్తుందేమో ఇది. మా పెద్దనానండి. బాదం చెట్టు కాయలు, బాదం కాయలు బాగా ముగ్గిపోయి పడిపోయినాయి. నేను పట్టుకెళ్తాను పెద్దమ్మ అంటే కవర్ ఇచ్చింది. మా కుమారి బాగు చేస్తుంది. ఇది నాటుపప్పు కదండి, లావుగా లేకపోయినా మంచిది. మొత్తం ఒక 500-600 కాయలన్నా రాలిపోయి ఉన్నాయి, ఎండిపోయి. మీకు కనిపిస్తున్నాయో లేదో, అవన్నీ బాదం కాయలే. బాదం కాయలే మొత్తం. కిందకి దిగి కార్ డిక్కీలో వేసుకుపోతాను. మొత్తం క్లైమేట్ భలే ఉంటుందండి ఇక్కడ వాతావరణం. ఇంటి ఎదురుగుండా బయటికి రాగానే ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఇది వరకు అక్కడక్కడే ఉండి ఈ బిల్డింగ్లన్నీ అయిపోయినాయి పెద్దనా. ఇది ఎవరిది పెద్దనా? ఈ సైటు, ఈ సైట్ ఎవరిది? మామిడి మొక్కలే పెట్టుకున్నారే, టేకు మొక్కలు, బొబ్బాస్ మొక్కలు, ఉసిరి మొక్కలు చాలా ఉన్నాయి. బాదం కాయలు చూసారా ఇవి ఎన్ని ఉన్నాయో. కాయలు చూద్దాం లేక ఇది వచ్చేసి ఇదిగో చర్చిమల్ల తీసుకుంటా. చెట్లు ఇదిగోండి బాదం కాయలు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తెచ్చుకుని పోసుకునేవాళ్ళం. ఇదిగోండి ఇవేమో పచ్చికాయలు. పెద్దమ్మ ఇప్పుడు ఉన్నాయిగా. అసలు ఏంటి బస్తాలు బస్తాలు ఉన్నాయి. నాలాంటి మంచోళ్ళు
చెట్టు కింద కూర్చుంటారు మధ్యలో అప్పుడు అన్నం తింటాకి. నాలాంటి మంచోళ్ళు. ఇప్పుడు నేను ఈ పట్టుకెళ్ళాక బాగు చేయకుండా ఉన్నాననుకో అప్పుడు ఉంటుంది. ఈయన ఈ విమానం మోతెక్కిస్తాను. నువ్వు 5 నుంచి పట్టుకొచ్చి బాగా ఎండబెట్టి కుమారి చేత బాగు చేయించకుండా నీకన్నా ఎక్కువ అమ్మమ్మ ఏరుతుందా? మా పెద్దమ్మ యాక్సిడెంట్ అయినప్పుడు మొక్కుకున్నదండి. తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కిచ్చిందండి. మా అమ్మ ఏంటి మా పెద్దమ్మ మా పిన్ని మొక్కుకుంటారు. మొక్కుకుంటే మా మొక్కు తప్పనిసరిగా తీరుస్తారండి. పండుగలు వేస్తున్నావా? ఏమో మళ్ళీ ఉంటాయి నచ్చుతాయో నచ్చవా అని. నేనేంటంటే వెళ్ళలేక కొలుతాయేమో. కుడిదేంటావా? కుడిదే ఏమైంది? కడిగేసి ఎండలో పెట్టేస్తావు. ఇదిగోండి ఈరోజు మొత్తం రాగులు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ కలిపి కడిగేసి శుభ్రంగానే ఆరబెట్టి పౌడర్ చేయాలండి. రోజు ఉదయం మా వారు నేను తాగుతాము. 10 రోజుల నుంచి అయిపోయిందండి. తీసుకొచ్చి 10 రోజులు అవుతుంది. పౌడర్ అయిపోతుందని తెచ్చుకున్నాను. పౌడర్ అయిపోయింది కానీ ఇప్పటికి ఇవి క్లీన్ చేసి మర పట్టించలేదు. అందుకని ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసి నేను ఏమేమి వాడుతున్నానో మీకు చూపిస్తాను. వీలుంటే మీరు ఇంటి దగ్గర చక్కగా చేసుకోండి. మన లేడీస్కి ఏంటి, జెంట్స్కి ఏంటి మంచిది కూడా. ఈ రోజుల్లోని బయట ఆహార పదార్థాల కన్నా ఇంట్లో చేసుకునేది. మీకు చెప్పడానికి ఆ చిన్న చిన్న అక్షరాలు కనబడట్లేదు, అందుకని కళ్ళజోడు తెచ్చుకున్నాను. ఇది నా ఆయుధం. ఫస్ట్ రాగులండి, అంటే కొంచెం లైట్ కలర్, డార్క్ కలర్ మీకు కనిపిస్తుందో లేదో. ఇవి లైట్ కలర్ రాగులండి, ఇవి డార్క్ కలర్ రాగులు. కట్ చేసి పోసేస్తున్నాను. నేను 6 నెలలకు ఒకసారి ఆడించుకుంటానండి. 6 నెలలకు సరిపడేది అయిపోయింది. మీకు వీడియోలు పెడుతున్న కొత్తలో కూడా మీకు చూపించిన పౌడరు, నేను వాడే పౌడరు అదే ఇది. మీకు ఇప్పుడు డైరెక్ట్గా నేను ఏం వాడుతున్నానో చూపిస్తాను.
ఇదిగోండి రాగులు. మాకు ఇక్కడ పాలకొల్లు విక్టరీ బజార్లో మొత్తం అన్నీ దొరికేస్తాయండి. మిలిట్స్ అన్నీ దొరికేస్తాయి, చిరుధాన్యాలుని. చూసారా, దగ్గరికంటే ఇచ్చాను. ఇందులో కంటారు రాగులు. శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకునండి, ఆరబెట్టుకుని. ఒక రోజు కానీ బాగా ఎండ ఉంటే ఒక రోజు సరిపోతుంది, లేకపోతే 2 రోజులు ఆరబెట్టుకుని పౌడర్ చేసుకుంటే 6 నెలలు చక్కగా పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ తాగితే చాలా మంచిదండి. ఇవేమో లైట్ కలర్ రాగులండి. ఇదిగో మీకు తెలిసిపోతున్నాయి చూడండి, అటు డార్క్. ఇవి కొంచెం బయట కన్నా సూపర్ మార్కెట్లో అయితే కొంచెం నీట్గా ఉంటాయండి. అలాగే ఇవి బొబ్బర్లో రెడ్ కలర్ బొబ్బర్లు అండి. ఈ బొబ్బర్లు ఇవి అర కేజీ వేసాను కదండి. రాగులు డార్క్ కలర్, లైట్ కలర్లు, అలాగే డార్క్ కలర్ బొబ్బర్లు అండి ఇవి. అదిగోండి బొబ్బర్లు కూడా వేసేస్తున్నాను. కింద కూర్చుందా. మా శాంతి తీస్తుందండి వీడియో. తీసేవాళ్ళు ఎవరు నాకు సాయం లేరండి. తలకాయ కూడా కొట్టేసుకుంటుంది. ఇదిగోండి ఎర్ర కందులండి, కందిపప్పు, ఎర్ర కందిపప్పు అండి. ఇంట్లో ఎలాగ మనం కందిపప్పు కొంచెం ఎల్లో కలర్ది వాడతాం కదండి, దీంట్లో నేను ఎర్ర కందిపప్పు వాడతానండి. ఇది ఆరోగ్యానికి కూడా మంచివండి. ఇది చిరుధాన్యాలు. ఉదయం ఒక గ్రీన్ టీలో 2 రకాలు ఉంటాయి నాకు. లెమన్ గ్రీన్ టీ ఒకటి, లెమన్ హనీ ఉన్న గ్రీన్ టీ ఒకటి తాగుతానండి. ఒకరోజు ఒక పౌచ్, ఒకరోజు ఒక పౌచ్ కట్ చేసుకుని. తర్వాత నెక్స్ట్ జావ తాగుతానండి, 10 రోజుల నుంచి తాగట్లేదు. నెక్స్ట్ అరికెలండి, అరికెలు ఇవి ఒక అరకిలో అండి. రాగులు 2 రకాలు కలిపి అరకిలో కేజీ కదండి. ఇదిగోండి అరికెలు. సాధారణమైన కొట్లో తెచ్చుకుంటే కొంచెం శుభ్రంగా ఉండవండి. తెచ్చుకునేది ఏదో 6 నెలలకు సరిపడేది కాబట్టి మంచిది తెచ్చుకోవాలి. ఇదిగోండి కొర్రలండి, కొర్ర శుభ్రంగా పౌడర్ చేసుకుని లైట్గా నేను ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర మిక్సీ పెట్టి కొంచెంగా డబ్బాలోని 1 కేజీ డబ్బాలో కలుపుకుని కారంగా తాగొచ్చండి. లేకపోతే దీన్ని స్వీటు బెల్లం వేసుకుని కూడా తాగొచ్చు. మా బాబు అయితే తాగడండి, మా పాపకు కూడా ఇష్టమే. ప్రొద్దుటే టిఫిన్ లేకపోయినా పర్లా, జావ తాగేసి వెళ్ళిపోద్ది. స్వీట్ కార్న్ వేసుకుంటాం మేము. ఇది కిన్వా అండి. కిన్వా కూడా ఇప్పుడు వాడమని చెప్తున్నారు కదండి. రైస్ కన్నా ఇటువంటివి వాడితే మంచిదండి. రైస్ వల్ల ఇప్పుడు షుగర్ వచ్చేస్తుందండి. తగినంత రైసే తీసుకోవాలి. కడుపు నిండా రైస్ తినట్టు ఇప్పుడు షుగర్ కూడా వచ్చేస్తుంది. షుగర్ రాకుండా ఉండాలంటే ఇటువంటి మంచిది. కిన్వా అండి ఇది. అలాగే బ్రాడ్ బీన్స్ అండి. నేను ఎప్పుడు ఇవన్నీ తెచ్చుకుని పౌడర్ చేసుకుంటాను. ఇది వరకు అసలు ఇటువంటివి వాడేదాన్ని కాదండి. కానీ కొంచెం పని చేసేసరికి అలసట, నీరసం రావడం మొదలుపెట్టాక ఇదిగోండి బ్రాడ్ బీన్స్. అలాగే ఉలవలండి. ఉలవలో కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి చూసారా, గాల్ బ్లాడర్లో. వాళ్ళు ఉదయం కొంచెం వాటర్లో వేసుకుని 1 స్పూను ఉదయమే పరగడుపుని నైట్ నానబెట్టుకుని పరగడుపుని నమిలేసి ఆ వాటర్ తాగేస్తానండి. పచ్చివే కొండనైనా పిండి చేసేస్తాయంటండి ఉలవలో. చిన్నప్పుడు ఉలవల గురించి స్టోరీ చెప్తానండి. మేము ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు గేదెలకి, ఆవులకి ఉలవలు పెడతారు కదండి ఉడకబెట్టి. అవి వెళ్ళి తినేసేవాళ్ళం అండి. పొయ్యి మీద దాయిలని వేస్తారండి. చిన్నప్పుడు తెలియదు కదండి, ఆడుకోవడానికి దొంగ పోలీస్ ఆట ఆడడానికి వెళ్ళినప్పుడు దొంగగా దాక్కుంటాం కదండి. ఆ దాక్కున్నప్పుడు ఉడకపెడితే కమ్మటి వాసన వచ్చేదండి, పప్పు వాసన. తినేసేవాళ్ళం అండి. దాయిలు మూత తీసేసుకుని 3ంటికి పాలు తీసేటప్పుడు ఆవులకి, గేదెలకి పెట్టేవారు ఉడకబెట్టి ఉలవలో. అవి మంచి పప్పు వాసన వస్తే. ఇదిగోండి ఇవి బొబ్బర్లో రకాలండి.
ఎల్లో కలర్ బొబ్బర్లు, వైట్ కలర్ బొబ్బర్లు. ఇదిగోండి వేస్తున్నాం కాదనుకుంటా. సోయా అండి. సోయా థైరాయిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు వాడకూడదు కానండి కనుమ వాళ్ళు వాడచ్చు. చాలా మంచిదండి, లేడీస్కి చాలా మంచిదండి ఇది సోయా. ఇప్పుడు వస్తున్నాయి కదండి సోయా చంక్స్. తక్కువ వేస్తున్నానండి. ఇవి అండి బొబ్బర్లు. ఇందాక సోయా చంక్స్ వేసి సోయా బీన్స్ వేసాను కదండి, ఇవి బొబ్బర్లు. అలాగే ఇవన్నీ తింటున్నప్పుడు చలవ చేయడానికి బార్లీ గింజలండి. బార్లీ కొంతమంది బాడీ శరీరం వేడిగా ఉంటుందండి, ఎంత తిన్నా ఆరిగిపోయి ఉంటారు. అదే నా బాడీ అండి. ఎంత తినటం తక్కువేలండి, తిన్నా ఏంటి. మా ఆయన వీడియో చూసారంటే నన్ను చంపేస్తారు, ఏంటి నువ్వు తింటావా అని. కొంతమంది బాడీ హీట్గా ఉంటుందండి, అలాంటి వాళ్ళు ఇవి పొడి చేసుకుని ఉదయం తాగినా మంచిదే. ఒకసారి కట్ చేసి కాసేపు అండి హార్ట్కి మంచిది. డాక్టర్లు కూడా చెప్తున్నారు కదండి. మేము వేస్తున్నాయన్నీ ఒకసారి చూడండి. రాజ్మా అండి రెడ్ కలరు, అలాగే లైట్ కలర్ రాజ్మా అండి. అండి అంటామండి, మా గోదావరి అంతేనండి. అంటే అది ఒక గౌరవం, మర్యాద, సాంప్రదాయం. రెడ్ కలర్ కదండి. ఇప్పుడు లైట్ కలర్ రాజ్మా చాలా మంచిదండి. లేడీస్ అండ్ జెంట్స్, పిల్లలు. మేము ఈరోజు క్లీన్ చేసుకుంటామండి. తొలి ఏకాదశి పండుగ వస్తుంది కదా, కానీ మా వారు 10 రోజుల నుంచి జావ తాగట్లేదని గొడవ చేస్తున్నారు. ఇది ముందు క్లీన్ చేసేసి సాయంత్రం మరపట్టించేయచ్చు, ఇది సాయంత్రం దాకా ఆరుతుంది కదా దీని పని అని పని పెట్టుకున్నానండి. సామలండి, సామలు అచ్చం గసగసాల్లో ఉన్నాయి కదండి, సామలు కట్ చేస్తాను. కూడా ఈజీ. సామలు, అరికలు, సజ్జలు, చోళ్ళు, జొన్నలు ఇన్ని రకాలు వేస్తే బలమైన ఆహారం. అంటే వీటి వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ రావండి, గుడ్ కొలెస్ట్రాల్ వస్తాయి. ఏం ఒళ్ళు రాదు. ఇది సజ్జలండి, సజ్జలు. జొన్నలండి ఇవి. కత్తిరా జొన్నలు కూడా బాగుంది. లైట్ కలర్ జొన్నలు కదండి, ఇవి డార్క్ కలర్ ఎల్లో కలర్ జొన్నలండి. మా శాంతి అంటుంది గేదెలకి పెట్టేయన్నీ మనుషులు తింటున్నారు ఏంటండి, నన్ను నా వంక చూపించి శాంతి అంటుందండి. మరి గేదెలు బలంగా ఉంటున్నాయి కదండి, అట్ల పని ఆవులు గేదెలు అట్ల పనులు అవి చేసుకుంటున్నాయి. మన పని మనం కూడా చేసుకోవాలి కదా, తినేసి కూర్చోకూడదు కదండి. చక్కగా దుక్కు దున్నుతాయి. ఇదిగోండి గోధుమల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. అలాగే ఇన్నిటిలో మర్చిపోయానండి నేను. నాటు శనగలు ఫ్రైకి చేస్తుంది పాపం. నాటు పచ్చి బఠానీ. ఇదివరకు చిన్నప్పుడు బఠానీలు స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో తినేవాళ్ళు. పాత బియ్యం చిన్న కప్పు. జావకాయలు కాసేటప్పుడు కొంచెం ఇదిగోండి ఇవి పెసలు పప్పు అండి. పెసలు ఉన్నాయి కానీ ఎందుకు లేని కొనలేదండి. ఇవన్నీ కలుపుతున్నాను చూడండి, నన్ను కూడా చూపించి. బాగా కలిపి ఆరోగ్యంగా ఉండాలి. ఒళ్ళుగా ఉన్నామా సన్నంగా ఉన్నామా అన్నది కాదండి,
మనం ఆరోగ్యంగా ఉండి మన పని మనం చేసుకోవాలి. ఇంటి పని ఎంత మేడున్నా ఎంత పని మనిషి ఉన్నా వాళ్ళతో పాటు మనం కూడా కష్టపడాలి. నాకు అసలు తిని కూర్చోడం అంటే ఇష్టం ఉండదు. ఏదోటి ఇంట్లో ఉన్నంతసేపు చూసారా ఎంత కలర్ఫుల్ ఆరోగ్యకరమైన కడుపులోకి వెళ్తున్నాయో. ఇవన్నీ 4 సార్లు కడిగేసి ఆరబెట్టేస్తాను. మీకు అది కూడా చూపిస్తాను. కట్ చేసాము వీడియో. 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలండి. ఎంత ఆర్గానిక్ పంట అయినా సరే పురుగుల మందు పెట్టకుండా ఏమి ఉండరండి. ఇవి చక్కగా 2 రోజులు బాగా ఆరబెట్టుకుని, ఈరోజు మబ్బుగా ఉంది, బాగా విపరీతమైన ఎండ ఉంటే సాయంత్రమే ఇల్లు పట్టించేసుకోవచ్చండి. లేకపోతే కనుక రేపు మధ్యాహ్నం పట్టిస్తాను. ఓ విపరీతమైన గాలి వేసేస్తుందని చూడండి. మా ప్రకృతి ఎంత బాగుంది. మా ఇంటి చుట్టూరు చాలా బాగుంటుందండి గ్రీన్ కానీ. నేచర్ అంటే చాలా ఇష్టం అండి. మీకు వీడియోస్లో కూడా కనిపిస్తూ ఉంటుంది కదా. చూసారా ఎంత వాటర్లో ఎంత డస్ట్ ఉందో. కొంతమంది గానికి ఇలాగే కట్ చేసి పట్టుకెళ్ళిపోయి ఆడిచ్చేసుకుంటారు. చాలామంది ఇలా శుభ్రం చేసుకుంటారండి. ఒళ్ళు బద్దకస్తులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆడించుకుని వాడతారు. రాగులు అలా వాడకూడదండి. మనం కంటితో చూడొచ్చామండి ఇందులో ఏం కలుపుతున్నారు వాళ్ళు. మేము ఉదయం 1 గ్లాస్ తాగుతాం కదండి, మా వారు మా పాప నేనుని. దేవుడికి ప్రసాదంగా కూడా పెడతానండి. ఉదయం స్నానం చేసి వంట చేస్తాను కదండి, అప్పుడు భగవంతుడి దగ్గర పెట్టి తాగుతాను నేను. భగవంతుడు ఏమి నాకు అదే కావాలని ఏం అడగడు కదండి. మన ప్రేమతో చేసిన ప్రసాదం ఏదైనా పెట్టచ్చు. అది మనం ప్రసాదంగా భావించి తీసుకోవచ్చు. చూసారా 2వ సారి కడిగినప్పుడు కూడా ఎంత వచ్చిందో. నోటికి రుచిగా ఉన్నది ఏమి ఆరోగ్యకరమైనది కాదండి. నోటికి ఏది రుచిగా లేదో అదే ఆరోగ్యకరమైంది. అందులో పళ్ళైనా ఇలాగా చిరుధాన్యాలైనా మిలిట్స్ ఉంది. లాస్ట్ 4వ సారి కడిగేస్తే సరిపోతుంది. కట్ చేసి ఇలా చక్కగా ఎండలోని బెడ్షీట్ మంచిది, ఉతికి ఆరేసిన బెడ్షీట్ పొడిగా ఉన్నది ఉంటుంది కదండి, దాని మీద వేసుకుంటే గట్టిగా ఎండ తగిలితే 1 రోజు కల్లా ఆరిపోతుంది. సాయంత్రం వేసి ఆడించుకోవచ్చు 7కో ఉదయానికి. ఎండ లేకపోతే ఇలా మబ్బుగా ఉంటే మాత్రం నేను చూసారా నైటీ మీద డ్రెస్ వేసుకున్నాను. చెప్తున్నాను కదండి, తొలి ఏకాదశికి ఇల్లంతా క్లీన్ చేయించుకుంటున్నాను. అందుకని నేను మా కుమారి వాళ్ళతో పాటు నేను కూడా హెల్ప్ చేయడం వల్ల చీర కట్టుకుంటే పని అవదని నైటీ వేసుకున్నానండి. కానీ వీడియోలో బాగోదు కదా అని ఇలాగా పైన టాప్ వేసుకున్నాను.
ఇటువంటి తింటే మనిషి కూడా యంగ్గా యూత్గా కనపడతామండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్. నేను తినే తిండి తక్కువ తిన్నా అందులో ఉండే ఆహార పదార్థాల మట్టికి ఒళ్ళు రాకపోయినా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటానండి. ఒక వయసు వచ్చినప్పుడేమో పిచ్చి పిచ్చి తల్లులన్నీ తినాలనిపిస్తుంది. పిల్లలు పుట్టాకేమో మంచి ఆహారం తినాలనిపిస్తుంది. ఎందుకంటే మనకి వచ్చే అనారోగ్యాల కారణాల వల్ల ఇటువంటి తినటం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. మనం ఈ ఆహారం తినాలి. దీనివల్ల షుగర్ రాదు, బీపీ రాదు, ఏ పని చేసుకున్నా సరే అలసట రాదు. చెట్లు ఎక్కేసి ఒట్లెక్కేసి చిన్నప్పుడు ఉండేవాడు. ఇప్పుడు ఎక్కగలమా భయం. ఇటువంటి ఆహారం తింటే ఇప్పుడు కూడా ఎక్కగలము. మొన్న చేపల వీడియో పెట్టినప్పుడు అందులో మధ్యలో ఒక కొబ్బరి చెట్టు పడిపోయి మధ్యలోకి ఉందండి. మొత్తం చేపలు పట్టేవాళ్ళు అందరూ నన్ను మేడం గారు పడిపోతారు అన్నారు. అయినా సరే మధ్యలో దాకా నడుచుకుంటూ వెళ్ళి వచ్చేసానండి. ఆ చెట్టు మీద కింద పడితే బురదలోనే పడాలి. ధైర్యం ఉండాలండి దేనికైనా. ఫస్ట్లోని యూట్యూబ్ పెట్టాలా లేదా అని కరోనా టైంలోని యూట్యూబ్ పెట్టాలనుకున్నాను, కానీ అప్పుడు మా వారు ఒప్పుకోలేదు. మా వారిని ఒప్పించేసరికి 5 సంవత్సరాలు పట్టింది. ఈలోగా బోల్డంతమంది యూట్యూబర్లు కుటుంబానికి 4 ఉన్నారు. నాలాంటి వీడియోలు ఎవరు చూస్తారు? చూడాలి మీలాంటి. ఫోటో ఇటువంటి పనులు ఆడవాళ్ళు మగవాళ్ళు జాబ్కి వెళ్ళినా బిజినెస్ మీద వెళ్ళిపోయినా బయటికి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంటికాడ ఏం చేస్తామండి? తినేసి కూర్చుంటే ఒళ్ళు వస్తాయి తప్ప ఆరోగ్యం రాదండి. పిల్లలు క్యారేజీ పెట్టేసరికి ఖాళీగానే ఉంటారు కదా. జాబ్ చేసే ఆడవాళ్ళు అంటే కొన్ని అనుకోవచ్చు ఆరోగ్యం బాగోలేని వాళ్ళు. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా టీవీలు ఫోన్లు వేసి కూర్చుంటారు. ఇటువంటి పనులు మనం చేసుకుని మనం తాగుతా కూడా పెట్టచ్చు మగవాళ్ళకి. చూసారా శుభ్రంగా సాయంత్రం దాకా అలా వదిలేస్తాను. సాయంత్రం మరపెట్టిస్తాను. ఎండకపోతే రేపు. ఓకే బాయ్. డ్రై అయిపోయినాయండి ఇవి శుభ్రంగానే. 2 days నిన్న ఆరబెట్టాను కదండి. ఈరోజు సౌండ్ వస్తుంది చూసారా, గలగలమని సౌండ్ వస్తుంది చూసారా. ఇలా డ్రై అయిపోయింది. దీన్ని ఇలా మిక్సీ పడుతున్నానండి డబ్బాలోకి. మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేయడమే. ఇలా డ్రై అయిపోయిన దాన్ని ఇలా మిక్సీ పడుతున్నానండి పౌడర్ కింద. ఇదిగోండి 4 kg డబ్బా ఫుల్గా వచ్చేసింది. ఇంకా ఇటువంటి డబ్బా మిక్సీ పట్టలేనిది ఉంది చిరుధాన్యాలు అవి. ఇది డబ్బా అయిపోయాక అప్పుడు డైలీకి మట్టికి ఇప్పుడు ఇది వాడేస్తానండి. దీంట్లో కొంచెం జీలకర్ర అలాగే ఎండుమిర్చి ధనియాలు వేసి మిక్సీ పడతాను ఫైన్గా. ఒక స్టీల్ డబ్బాలో వేసుకుని ఇది డైలీ వాడతాను. ఇది పూర్తి అయిపోయాక
ఇది వాడతానండి. దగ్గర దగ్గర 3 months దాకా వచ్చేస్తుంది. ఇంకో 3 monthsకి సరిపడేదేమో రాగా ఉంచేసాను, అంటే మిక్సీ పట్టకుండా అని. మళ్ళీ ఇంకొక డబ్బా అయిపోతుంది పడితే. కాకపోతే మళ్ళీ దాన్ని నిల్వ ఉంచే బదులు ఫ్రెష్గా చేసుకోవచ్చు కదా, ఈ డబ్బా పూర్తయ్యా కానీ ఉంచేసానండి. దాంట్లో వేపాకు ఎండబెట్టేసి డ్రై చేసి వేయాలి. ఇదిగోండి డబల్ పని అయింది. టీ పెట్టాను మా కుమారికి, తను తాగడం మర్చిపోయింది. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు దాకా తుడుచుకున్నానండి. హతవిధి అనిపించింది. రామా అనుకుంటే నీకు నువ్వుగా చేసుకున్నావు కదా, అదంతా శుభ్రం చేసుకోని దేవుడు కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసరికి ఇంత టైం పట్టిందన్నమాట అండి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు వేస్తాను. వేసి మిక్సీ పట్టి స్టోర్ చేసేసుకుంటాను అంతే. చిరుధాన్యాలు పౌడర్ రెడీ. పిండి, తెలుగులో పిండి, ఇంగ్లీష్లో పౌడర్. టీ స్పూన్ ధనియాలు, టీ స్పూను జీలకర్ర, 3 ఎండుమిర్చి వేసానండి. ఫైన్గా పౌడర్లో పట్టేస్తాను అంతే. పిండి రెడీ అయిపోయినట్టు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.